ఈ గొల్లు చేసే జనసమూహము ఈ పిల్లనగ్రో బ్యాచ్ డబ్బులు ఎట్టి పిలిపించుకుంటారంటే దేనికి? మా ఇంట్లో చనిపోయారా చెప్పండి ఏడంట్రా అని పిలిపిస్తారంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే ఆ రోజు చనిపోయిన కుటుంబానికి అది వాదార్పు అంట. ఏంటది? వాదార్పు అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు, ప్రొఫెషనల్ గా చాలా చాలా అర్థవంతంగా ఏడుస్తారనమాట. వాళ్ళు ఏడుస్తుంటే ఏడు ప్రాణాలు కూడా ఏడుపు వచ్చేద్దాం. నిజానికి అలా చుట్టం కాదు పట్టం కాదు. ఆడు ఆ ఎందుకు చేస్తున్నాడు, మరి అమౌంట్ తీసుకున్నాడు అది వెనకాల, అది కదా అది ఆ వెనకాల ఏడుస్తుంటాడు. వచ్చి ఆ సంగీతకారుడు ఎవరైతే ఉన్నారో ఆ సంగీత అలా ఫ్లూట్ ఊతాడట. పిల్లని గురవ అంటే ఫ్లూట్కి మూలం అనమాట, ఇలా రింగ్ లా ఉంటది, దాన్ని అలా కీ అని ఊతుంటే ఆ ట్యూన్ మీద ఇలా చాలా ప్రొఫెషనల్ గా ఏడుస్తాడు. ఆ ట్యూన్ కి ఈ ఏడుపుకి రెండింటికి మ్యాచ్ వద్దనమాట. అలా ఏడుస్తుంటే ఆ శవం ముందు యూదులందరూ బిడ్డ చచ్చిపోయింది అలా మరి అనుకుంటారన్నమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? మొదటి శతాబ్దంలో జరుగుతుంది. ఎందుకు ఇవి పెట్టారంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పినా, ఎందుకు ఇవి పెట్టారంటే వాదార్పు కోసం పెట్టుకున్నారు. దేనికి వాదార్పు? సంగీతం ద్వారా, ఏడుపుల ద్వారా, ఊరి జనాంగం ద్వారా వాదార్పు వస్తుందని పెట్టుకున్నారట. సరిగ్గా ఎన్ని రోజులు ఏడుస్తారంటే సమాధి కార్యక్రమం జరిగిపోయిన తర్వాత, మీరు తర్వాత చదవండి, సమాధి కార్యక్రమం జరిగి సుమారు 7 రోజులు ఏడుస్తారట. అది సరిపోకపోతే 30 రోజులు ఏడుస్తారట. అది సరిపోకపోతే 1 year ఏడుస్తారట. యోసేపు గారి హయాంలో యాకోబు చనిపోతే ఎన్ని రోజులు ఏడుస్తారు చెప్పండి? నాన్ స్టాప్ గా 40 days పైన ఏడుస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళ కల్చర్. అది అంటే అటు ఈజిప్ట్ కానీ ఇటు యూదులకు కానీ ఈ కల్చర్ లెవెల్ వచ్చింది. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఇలాంటి వాదార్పు కార్యక్రమాలు, ఇన్ని నమ్మకాన్ని, ఇటు శవాన్ని, ఇటు పిల్లిని, అటు జ్యోతిష్యాన్ని, వీటన్నిటిని ఎదిరించాలి అంటే అపోస్తుల దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం చెప్పండి,